30. 27 రాదమ్మా 13 తర్వాత 14 28 31 28 31 వాటి యావరేజ్ ఎంత find out the average of 4 7 10 13 20 and so on 28 30 వీటి యావరేజ్ ఎంత ఇక్కడ ఇవి ఆడ్ నెంబర్స్ అని చెప్పలేదు ఈవెన్ నెంబర్స్ కాదు కొన్ని వరుసగా ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్స్ అంటే అవి కూడా వెరీ గుడ్ ఇక్కడ ఏంటమ్మా డిస్టెన్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ 3 సో వీటిని కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు కాన్సిక్యూటివ్ నెంబర్ అంటే ఏంటమ్మా ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై ఫస్ట్ నెంబర్ 4 లాస్ట్ నెంబర్ 31 బై 2 అంటే 35 బై 2 అంటే 17.5 Next problem రాయమ్మా There are 30 boys. There are 30 boys. There are 30 boys and 60 girls in a class. And 60 girls in a class. There are 30 boys and 60 girls in a class. If the average age of boys is 12 years, if the average age of boys is 12 years and the average age of girls is 10 years, and the average age of girls is 10 years, then find the average age of the whole class. Then find the average age of whole class. క్లాస్ ఉందంటండి క్లాస్ లో బాయ్స్ వచ్చేసరికి 30 మెంబర్స్ ఉన్నారంట గర్ల్స్ వచ్చేసరికి ఎంత 60 మెంబర్స్ ఉన్నారంట ఈ బాయ్స్ కి యావరేజ్ వచ్చేసరికి యావరేజ్ ఎంత అండి 12 ఇయర్స్ అంట గర్ల్స్ కి యావరేజ్ వచ్చేసరికి 10 ఇయర్స్ అంటండి అయితే మొత్తం 30 ప్లస్ 60 ఈ 90 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి అంటున్నాడు అంతేనమ్మా సో 90 మెంబర్స్ యొక్క యావరేజ్ కావాలి అంటే మనం ఏమనుకుంటాం ఇప్పుడు వీళ్ళ యొక్క మొత్తం యావరేజ్ మొత్తం ఏజ్ కనుక్కొని వీళ్ళ యొక్క మొత్తం ఏజ్ కనుక్కొని యాడ్ చేసుకొని అప్పుడు 90 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంతో క్యాలిక్యులేట్ చేసుకుంటాం అంటే యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటమ్మా సమ్ బై నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంతేనా సమ్ బై నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ సమ్ కావాలి అంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ని తీసుకొచ్చేసాము అనుకోండి సమ్ ఇస్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ చేస్తే వచ్చేది టోటల్ ఏజ్ అంటే బాయ్స్ యొక్క టోటల్ ఏజ్ ఎంత అవుతుందండి 30 మెంబర్స్ యొక్క మొత్తం ఏజ్ ఎంత అవుతుంది 30 ఇంటూ 12 ఇది బాగా గుర్తుపెట్టుకోండి చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటాం ఇది మొత్తం కావాలి అంటే యావరేజ్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ యావరేజ్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మల్టిప్లై చేసుకుంటే వచ్చేది టోటల్ వాల్యూ సో ఎంత వస్తుందండి ఇది 360 వీళ్ళు ఎంత అవుతారండి 600 టోటల్ 360 ప్లస్ 600 ఎంత అండి 960 మొత్తం ఎంత మంది అండి 90 మంది సో 960 బై 90 0 క్యాన్సిల్ అండి ఎంత పోతుందో చూడండి
10.6 సంథింగ్ వస్తుందండి. 9 10 90 పోతుంది, పాయింట్ పెట్టుకుంటే 6 ఉంటుందండి, 60 9 6 54 10.6 వస్తుంది. Pinky bought 20 books at the rate of 10 rupees each. Pinky bought 20 books at the rate of 10 rupees each. ₹10 each. Comma 45 pence at the rate of 5 rupees each. 45 pence at the rate of 5 rupees each. And 15 pencils and 15 pencils at the rate of 3 rupees each. At the rate of 3 rupees each. Find the average price of all the stationery. Find the average price of all the stationery. ఇక్కడ 20 బుక్స్ కొన్నాడండి, ఒక్కొక్క దాని కాస్ట్ ఎంతమ్మా? 10 రూపాయలు అన్నాడు, అంతేనమ్మా? ఒక్కొక్క దాని కాస్ట్ 10 రూపీస్ అన్నాడు. సో బుక్స్ వచ్చేసరికి మొత్తం కాస్ట్ ఎంత పడుతుంది? ఒక్కొక్క దానికి కాస్ట్ 10 రూపీస్ కాబట్టి 20 బుక్స్ కంటే 200 రూపీస్ అండి. బుక్స్ వరకు 200 ఖర్చు పెట్టాడు. అలాగే పెన్స్ కొన్నాడండి. పెన్స్ ఎంత, ఎన్ని కొన్నాడు? 45 పెన్స్ కొన్నాడు, ఒక్కొక్క దాని కాస్ట్ 5 రూపీస్. అంటే టోటల్ దీనికి ఎంత ఖర్చు పెట్టాడు? 225. నెక్స్ట్ పెన్సిల్స్ తీసుకున్నాడండి. పెన్సిల్స్ ఎంత తీసుకున్నాడు? 15, ఒక్కొక్క దాని కాస్ట్ 3 రూపీస్. పెన్సిల్స్కి ఎంత ఖర్చు పెట్టాడు అంటే 45. సో మొత్తం ఈ 3 రకాలకు కూడా పెట్టినటువంటి ఖర్చు ఎంత అంటే 470 పెట్టాడండి. ఎన్ని ఐటమ్స్ పెట్టాడు? 470. ఎన్ని ఐటమ్స్ పెట్టాడు? ఇక్కడ 20 ఐటమ్స్, ఇక్కడ ఒక 45 ఐటమ్స్, ఇక్కడ ఒక 15 ఐటమ్స్. మొత్తం ఎన్ని ఐటమ్స్ అండి? 20 + 45 65 + 15 80. 47/8 ఎంత వస్తే అది దాని ఆన్సర్. మీరు 3 అన్నారు, 3 పెట్టకూడదమ్మా. ఇవి టైప్స్, ఇవి రకాలు, ఇవి కాదు ఐటమ్స్ అంటే ఇవి. ఇవన్నీ నీకు ఎగ్జామ్లో అడగడం ఇది. ఇవేవి ఎగ్జామ్లో రావు, ఇంత ఈజీగా ఎగ్జామ్ రాయకుండా. కాకపోతే ఇవి వస్తే మనకి ఫర్దర్గా బాగుంటుంది, ఈజీగా ఐడెంటిఫై అవుతాయి, నీకు చెప్పుకోవడం అంతే. ఇవేమి మనకి ఎగ్జామ్ రావు, ఇంత ఈజీగా రావు. చూడండి అమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం రాయండి. A man bought a man bought a man
20 cows in 2 lakhs rupees, 2 lakhs. If the average cost of 12 cows is 12,500. If the average cost of 12 cows is 12,500, then what will be the average cost of remaining cows? Then what will be the average cost of remaining cows? ఓకేనా? ఇక్కడ 20 కౌస్ యొక్క టోటల్ కాస్ట్ ఇచ్చారండి. ఎంతని? 2 lakhs రూపీస్ అని ఇచ్చారండి. అయితే వాటిలో 12 కౌస్ కి ఇచ్చారండి. ఎంత పెట్టుకున్నాడంటే ఒక్కొక్క దాన్ని కొన్నాడా? 12 cows is the average cost of 12 cows is 12,500. కానీ ఇది యావరేజ్ కాదు. ఏమన్నాడు? 20 కౌస్ ఎంత పెట్టుకున్నాడు? 20 కౌస్ కొనడానికి ఎంత పడిందండి? ఒక్కొక్క కౌ కాస్ట్ ఎంత అవుతుంది? యావరేజ్ చేస్తే వచ్చేది ఒక్కొక్క కౌ యొక్క కాస్ట్. ప్రాబ్లం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ప్రాబ్లంలో ఏమన్నాడంటే 20 కౌస్ కొనడానికి 1 లక్షలు పట్టిందంట. యావరేజ్ అలా 20 కౌస్ కొనడానికి వాడి పట్టిన కాస్ట్ ఎంత అంటే 2 lakhs. కానీ 12 కౌస్ కొనడానికి యావరేజ్ ఎంత పడిందంట? 12,500. ఇది యావరేజ్ అండి. ఇక్కడ కూడా మొత్తం ఎంత ఖర్చు పెట్టాడో కావాలంటే ఏం చేయాలి? ఇంటూ 12. అప్పుడు చేస్తే వచ్చేది మొత్తం బడ్జెట్ ఎంత అవుతుందండి? మొత్తం 12,500 ఇంటూ 12. 12,500 ఇంటూ 12 ఎంత వస్తుందో చూడండి. 12,500 ఇంటూ 12. ఎంతమ్మా? 1,50,000. అంటే 12 కౌలు కొనడానికి మొత్తం ఎంత ఖర్చు అయింది? 1,50,000. 20 కౌలు కొనడానికి ఎంత ఖర్చు అయింది? 2 లక్షలు. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా? యావరేజ్ ఆఫ్ రిమైనింగ్. రిమైనింగ్ అంటే ఏంటండి? ఇక్కడ ఎంత ఖర్చు అండి? 2 lakhs కి 1,50,000 డిఫరెన్స్ ఎంత? 50,000. సో 50,000 by 8 ఎంత వస్తే అంత. ఏం లేదండి, యావరేజ్ లో మనం యావరేజ్ కనుక్కోవాలంటే ముందు మొత్తం ఎంత క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మొత్తం అంటే ఏంటి? టోటల్ అంటే నెంబర్ ఆఫ్ ఇంటూ యావరేజ్. నెంబర్ ఆఫ్ ఇంటూ యావరేజ్. నెంబర్ ఆఫ్ ఇంటూ యావరేజ్ ఇస్తే వచ్చేది టోటల్ అమౌంట్. ఆ టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఫర్దర్ గా మనం స్టెప్ వేయాలి. 20 కౌస్ కి టోటల్ కాస్ట్ వాడు ఇచ్చాడు, ఇబ్బంది లేకుండా పోయింది. కానీ 12 కౌస్ వచ్చేసరికి యావరేజ్ కాస్ట్ ఇచ్చాడు. ఆ యావరేజ్ ని టోటల్ గా మార్చుకుంటున్నాం. టోటల్ గా మార్చుకోవాలంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎన్ని అంటే 12 కాబట్టి యావరేజ్ ఇంటూ 12 వేసుకోవాలి. సో 50,000 by 8 ఎంత వస్తుంది? 6,250. 6,250. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి, ఇది మాత్రం కొంచెం వీటికి ఇక్కడ నుంచి మనకు కాస్త ట్రిక్స్ వస్తూ ఉంటాయి. ఇవి మనకు అడగబోయేటటువంటి ప్రాబ్లమ్స్ కూడా. ఈ ప్రాబ్లం నోట్ చేసుకున్నాము. ఇన్ ఏ క్రికెట్ టీమ్ the average age of 11 players
average age of 11 players and the coach is 18 years. And the coach is 18 years. And the coach is 18 years. Next term, full stop petti. If the age of the coach is not considered, if the age of the coach is not considered, if the age of the coach is not considered, then the average decreases by 1 year. Then the average decreases by 1 year. Then the average decreases by 1 year. Find out the age of the coach. Find out the age of the coach. సో ఏమన్నాడండి, ఒక క్రికెట్ టీం ఉందంట, 11 ప్లేయర్స్ ఉన్నారు. ఈ 11 ప్లేయర్స్ ప్లస్ కోచ్ మొత్తాన్ని కలిపి యావరేజ్ ఎంత అన్నాడంటే 18 ఇయర్స్ అన్నాడండి. అంటే మొత్తం ఎంతమంది అండి? 12 మెంబర్స్ అవుతారు. 11 మెంబర్స్ ప్లేయర్స్ ప్లస్ కోచ్. సో టోటల్ అమౌంట్ కావాలంటే ఏం చేయాలండి? ఇంటూ 12 చేస్తే వచ్చేది టోటల్ అమౌంట్. అంటే 180 ప్లస్ 36 216 అండి. ఎంత అమ్మ దాని వాల్యూ? 216. సో ఇది 12 మెంబర్స్ యొక్క టోటల్ వెయిట్. వాడేమన్నాడు, కోచ్ ఏజ్ని వెయిట్ ఆపేసాడంట. కోచ్ ఏజ్ని వెయిట్ ఆపేసాడంటే అక్కడ ఎంతమంది ఉంటారండి? 11 మెంబర్స్. 11 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమైందంట? 1 ఇయర్ తగ్గిందంట. ఇంతకు ముందు యావరేజ్ కన్నా 1 ఇయర్ తగ్గిందంట. అంటే ఇప్పుడు యావరేజ్ ఎంత? 17. ఇక్కడ టోటల్ అమౌంట్ కావాలంటే ఎంత? 17 into 11. 17 into 11 ఎంతమ్మా? 187. 187. ఇది 12 మెంబర్స్ టోటల్, ఇది 11 మెంబర్స్ టోటల్. ఈ 12 మెంబర్స్ లో నుంచి ఈ 11 మెంబర్స్ తీసేస్తే ఎంత వస్తుందండి? ఎంతనమ్మా? 29. ఈ 29 డిఫరెన్స్ ఎవరిది? కోచ్. సో కోచ్ ఏజ్ ఎంత? 29 years. అదే కదమ్మా సమ్ అనుకుంటున్నా. 12 మెంబర్స్ యొక్క మొత్తం సమ్ ఎంత అవుతుందంటే 216. కోచ్ లేకపోతే అప్పుడు 17 అయిందంట. అప్పుడు 11 మెంబర్స్ అయ్యేది. 11 మెంబర్స్ అంటే 17 into 11 ఇస్తే 187. ఈ రెండు అమౌంట్ మధ్య డిఫరెన్స్ ఎవరిది? కోచ్దే. ఇక్కడేం కోచ్ యాడ్ అయ్యాక 216 అయింది, కోచ్ లేడు కాబట్టి 187 అయింది. సో ఎంత వస్తుంది కోచ్ ఏజ్ అంటే? 29. ఓకేనా? ఇంకొక మెథడ్ చూడండి. 12 మెంబర్స్ అని మనకు తెలుసండి. ఎంత? 18. కోచ్ లేడు అంటే అక్కడ 11 మెంబర్స్. ఇది కూడా ఏమైందంట? డిక్రీజ్ అయిందంట. 12 మెంబర్స్ 18. ఇది యావరేజ్ అండి. 12 మెంబర్స్ 18, 11 మెంబర్స్ 17. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి? +1 -1 అండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి? ఈ -1 తో అప్పర్ పార్ట్ ని మల్టిప్లై చేయండి. ఈ -1 తో ఏది ఇక్కడ ఏది ఉంటుందండి? ఇక్కడ వచ్చిన ఉన్న వాల్యూతో లోయర్ వాల్యూ మల్టిప్లై చేయండి. ఇక్కడ ఉన్న వాల్యూతో అప్పర్ వాల్యూ మల్టిప్లై చేయండి. -1 into 17 అంటే -7. -1 into 12 అంటే 49. పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. రెండు చిన్న ప్రాబ్లమ్స్ కాబట్టి ఈ మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్లు చేసుకుంటూ వెళ్ళిపోయాయి. పెద్ద వాల్యూస్ వచ్చాయనుకోండి అక్కడ ఇబ్బంది. ఇది 5 రకాల ప్రాబ్లమ్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లో మనం వాడుకుంటామండి. చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లో ఈ మెథడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏది వస్తే అది ఇక్కడ నాన్న ఇక్కడ మైనస్ వస్తుంది. మీరు మైనస్ తో మీరు అవన్నీ పట్టించుకోవద్దండి. మైనస్ ప్లస్ ఇవన్నీ మీరు పట్టించుకోవద్దు.
ఏ సందర్భాల్లో మనం వాటిని కన్సిడర్ చేయాలని మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే వాటిని కన్సిడర్ చేయలేదు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి అమ్మా. The average run scored by batsman in 20 innings is 32. The average runs scored by a batsman in 20 innings is 32. In 20 innings is 32. Full stop. After 21st innings, the runs average becomes 34. The runs average becomes 34. Full stop. How much runs does the batsman scores? In his 21st innings? మనం బేసిక్ మెథడ్లో మాట్లాడుకుంటే 20 ఇన్నింగ్స్ కి యావరేజ్ ఎంత అన్నాడండి? 32 అన్నాడు. 21st ఇన్నింగ్స్ కి యావరేజ్ ఎంత అన్నాడంటే 34 అన్నాడు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ 21st ఇన్నింగ్స్ లో ఎంత స్కోర్ చేశాడో మనకు అడిగాడండి. జనరల్ గా మన ఆలోచన ఏంటి అంటే 21 into 34 minus 20 into 32 టోటల్. ఇది దీని యొక్క టోటల్. ఈ టోటల్ నుంచి ఇది చేస్తే వచ్చేదే ఆ 21st ఇన్నింగ్స్ లో ఉన్నటువంటిది. ఇప్పుడు మనం చేస్తే అదే కదా. కాబట్టి సపరేట్ కనుక్కున్నాం మీకు ఇప్పుడు దాకా. సో ఇక్కడ ఏమవుతుంది? 21 and 34 minus 20 into 32. 21 and 34 into 18 కొంచెం కష్టంగా ఉంటుందండి, అవునా? దీన్ని ఏం చేస్తారంటే 20 plus 1 into 34. ఈ మెథడ్ చేయాలప్పుడు సింప్లిఫై ఎలా చేయాలంటే మైనస్ 20 into 34 minus 2 32. ఇక్కడ ఏదైతే వస్తుందో దాని టర్మ్స్ లో రాసుకున్నా, ఇక్కడ ఏదైతే వస్తుందో దాని టర్మ్స్ లో రాసుకున్నా. సో 20 into 34 ప్లస్ 1 into 34 అంటే 34. ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది మైనస్ 20 into 34 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 into ప్లస్ 20 into 34 మైనస్ 20 into 34 క్యాన్సిల్. ఇంకేం మిగిలిందండి? 34 మైనస్ ప్లస్ 40 ఎంత అవుతుందండి? 70. ఇది మనం ఇప్పుడు దాకా చేసినటువంటి మెథడ్. కాకపోతే అక్కడ చిన్న చిన్న వాల్యూస్ కాబట్టి ఈ విషయం మీకు చెప్పాలి. సింప్లిఫికేషన్ ఇక్కడ 21 34 అంటే మల్టిప్లై చేసుకోవడం, అదంతా చేసుకోవడం, ఇదంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే 21 ఏమో ఇక్కడ 20 ఉంది కాబట్టి 20 ప్లస్ 1 గా రాసుకున్నా. 32 ఏమో ఇక్కడ 34 ఉంది కాబట్టి 34 మైనస్ 2 గా రాసుకున్నా. సో ఇది వచ్చిందండి 74 ఇయర్స్ అని వచ్చింది. సారీ 74 రన్స్ అని వచ్చిందండి. ఆ 21st ఇన్నింగ్స్ లో చేసిన రన్స్ ఎంత అంటే 74. ఎక్కడైనా కానీ ఇదే మీరు చేసినారు నార్మల్గా. కానీ మనకు తెలిసిన మెథడ్ ప్రకారం మాట్లాడుకుంటే ఏం చేద్దామండి? 20 ఇన్నింగ్స్ లో 32, నెక్స్ట్ 21 ఇన్నింగ్స్ కి 34. డిఫరెన్స్ ఎంత అండి? ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి? ప్లస్ 1 తో 34 అంటే ప్లస్ 1 into 34 ప్లస్ 2 to 20. సో ప్లస్ 2 into 34 plus 40 70. రేపు ఎగ్జామ్ ఇలా తీసుకోరుగా, ఇలా తీసుకుంది ఏ కదా. డిఫరెన్స్ 1 ఉందంటే 1 into లోయర్ పార్ట్, ఇది into అప్పర్ పార్ట్. సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ని మరి ఈ కండిషన్ని ఎలాంటి ప్రాబ్లమ్స్కి మనం అప్లై చేయాలి అని అంటే ఇప్పుడు నేను చేసినటువంటి 2 ప్రాబ్లమ్స్ కూడా
మనం చెప్పుకున్నటువంటి రెండు ప్రాబ్లమ్స్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే రెండు యావరేజ్ ఇచ్చేసి మధ్యలో ఒక పర్సన్ ఏజ్ కనుక్కోమనటము, మధ్యలో ఒక పర్సన్ దానిలో రావటము, లేదంటే ఒక పర్సన్ దాని నుంచి బయటికి రావటము, ఏదైనా మధ్యలో ఒక మనిషి యొక్క ఏజ్ లేదా ఒక మనిషి యొక్క వెయిట్ లేదా ఒక ఇన్నింగ్స్ యొక్క రన్స్, ఇది మనం కనుక్కోమంటాం. అలా కాకుండా ఇంతకుముందు ఏం చేసాం, యావరేజ్ని కనుక్కోమంటే మనకు ఈ మెథడ్లో కష్టం అంటే చేయలేము. యావరేజ్ని కనుక్కోమని చెప్పకుండా ఒక దాని యొక్క ఏదైనా ఒక ఈవెంట్ యొక్క వాల్యూ ఎంతో కనుక్కోమంటే ఇదండి మనకు మెథడ్. ఇక్కడ ఏంటి 20 ఇన్నింగ్స్ చేశాడు, 21 ఇన్నింగ్స్ చేశాడు. 20 ఇన్నింగ్స్ కింద 21 ఇన్నింగ్స్ కింద ఆ ఎక్స్ట్రా చేసినటువంటి ఆ ఒక ఇన్నింగ్స్లో ఎంత స్కోర్ చేశారని ఇక్కడ అడిగారు. సో ఒక ఇన్నింగ్ యొక్క వాల్యూ కనుక్కుంటున్నాం కాబట్టి చేసేసాం. ఇంతకుముందు 11 మెంబర్స్ ఉన్నారు ప్లేయర్స్, వాళ్ళతో పాటు కోచ్ కలిస్తే ఎంత వచ్చింది, కోచ్ లేకుండా ఎంత వచ్చింది, ఆ కోచ్ ఏజ్ ఎంత అన్నాడు. అంటే ఒక పర్సన్ అక్కడ వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ ఒక పర్సన్ గ్రూప్లోకి ఎంటర్ అయినా లేదా ఒక పర్సన్ గ్రూప్లోంచి లీవ్ అయినా ముందు కేసెస్లో ఏంటంటే రీప్లేస్ అవుతాడు. ఒకడు బయటకి ఇచ్చి వాడి స్థానం ఇంకొకటి వెళ్తాడు. రీప్లేస్మెంట్ అంటాం దాన్ని. నేను బయటకు వచ్చేస్తా, నేను బయటకు వచ్చిన తర్వాత వేకెన్సీ ఉంటుంది కదా, ఆ వేకెన్సీలో ఇంకొకటి వస్తాడు, అలా రీప్లేస్ అవుతాడు. అలా రీప్లేస్మెంట్ అయినా ఇలా క్రికెట్ మ్యాచెస్ నుంచి బాల్స్ రన్నింగ్స్ ఇన్నింగ్స్ వచ్చిన వీటన్నిటికీ ఒకటే ఇదే మెథడ్. ఎక్కువ ఎగ్జామ్స్ అడిగేది కూడా ఇదే మెథడ్. ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా గుర్తుంటారు. సో ఈ మెథడ్ కాస్త మైండ్లో బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎలా చేసాము ఏంటంటే. దీని మీద కొంచెం ఎక్సెస్గా ప్రాబ్లమ్స్ చేసుకున్నాంటే అది మాత్రం కాస్త బాగా గుర్తుపెట్టుకోవాలి.